నమస్కారం. పబ్లిక్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కాకినాడలో 18,000 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఏఎం గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. గ్రీన్ అమోనియా భవిష్యత్తులో పెను మార్పునకు నాందే. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి బాగా పెంచాలని ప్రధాని మోదీ కోరుతున్నారు. 2014లోనే మా ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీకి నాంది పలికింది. ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియాకు నాంది పలికాం. కాకినాడలో ఏర్పాటయ్యేది ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా పరిశ్రమ. 2027 జూన్ నాటికి మొదటి దశ ఉత్పత్తి ప్రారంభమవుతోంది. గ్రీన్ అమోనియా పరిశ్రమ మన రాష్ట్రానికి గేమ్ చేంజర్ కానుంది. బొగ్గు వినియోగం వలన పర్యావరణం దెబ్బతింటోంది. కాలుష్యం వలన సముద్రంలోనూ పెను మార్పులు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. 20 పోర్టులు ఏర్పాటు కానున్నాయి. ప్రపంచంలో ఎండ పుష్కలంగా ఉండేది మన దేశంలోనే. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ మన రాష్ట్రానికి వరం. ఇండస్ట్రీ రావాలి, పరిశ్రమలు రావాలి, బెస్ట్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ని ప్రమోట్ చేయాలి. ఈరోజు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మన రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ గ్రీన్ అమోనియాని అవకాశం ఉందని చెప్పడమే కాకుండా దాన్ని ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి అనిల్ మహేష్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇండియాలో అవకాశాలు ఉన్నాయి, కానీ ఆ అవకాశాలని ప్రాపర్గా ఉపయోగించి, ఎందుకంటే ప్రధానమంత్రి గారు గ్రీన్ హైడ్రోజన్ మెషిన్ పెట్టాడు, క్వాంటమ్ కంప్యూటర్ మెషిన్ పెట్టాడు, సెమీ కండక్టర్ మెషిన్ పెట్టాడు. ఆయన ఏ పని కూడా ఒక మెషిన్ అప్రోచ్ తీసుకుని దీన్ని లాజికల్గా తీసుకోవాలనుకున్నప్పుడు దీన్ని సక్రమంగా ఉపయోగించుకుని ప్రభుత్వాలు కావాలి. అదే సమయంలో దీన్ని సక్రమంగా ఎగ్జిక్యూట్ చేసే ఆంటర్‌ప్రెన్యూర్స్ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అలాంటి ఆంటర్‌ప్రెన్యూర్గా ఈరోజు గ్రీన్ కో రావడం చాలా సంతోషం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, కాకినాడ రాబోయే రోజుల్లో ఒక న్యూ టెక్నాలజీస్తో, ఇన్నోవేషన్స్తో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం వల్ల మా అందరికంటే ఎక్కువ ఆనందంగా ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్ మినిస్టర్గా ఆయన ఎక్కువ చెట్లు పెట్టే ఆక్సిజన్ ఇవ్వాలి. ఈరోజు ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ వాడకుండా చేసేదానికి, ఉత్పత్తి చేయకుండా చేసేదానికి గ్రీన్ ఎనర్జీ పనిచేస్తున్నారు. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఏదైతే ఏఎం గ్రీన్ ఎవరైతే సిబ్బంది ఉన్నారో, మేనేజ్మెంట్ ఉన్నారో, అందరికి కూడా కంగ్రాచులేషన్స్. దిస్ ఈజ్ ఓన్లీ వన్ మైల్ స్టోన్. యూ హ్యావ్ టు క్రాస్ మెనీ మోర్ మైల్ స్టోన్స్. దట్ ఈస్ అవర్ విషెస్. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పట్ల వైకాపాకి గౌరవం లేదని మంత్రి పార్థ సారథి అన్నారు. అమరావతిపై విషం చిమ్మేలాగా జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైకాపా నాయకులకు ప్రజలు, రైతుల సమస్యలపై చిత్తశుద్ది ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలని సవాలు చేశారు. 3 రాజధానుల పేరుతో జగన్ 5 ఏళ్ల పాటు కాలయాపన చేసి ఒక్క రాజధాని కూడా నిర్మించకుండా రాష్ట్రాన్ని అయోమయంలోకి నెట్టిన తుగ్లక్ పాలనను ప్రజలు చూశారని అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజల ఆగ్రహానికి గురైన వైకాపాకి అమరావతి పాపమే శాపమే కేవలం 11 సీట్లకే పరిమితమైందని ఆక్షేపించారు. నది ఒడ్డున రాజధాని ఎందుకు అని ప్రశ్నించే జగన్ రెడ్డికి లండన్, వాషింగ్టన్, కైరో వంటి ప్రపంచ నగరాలన్నీ నదీ తీరాల్లోనే అభివృద్ధి చెందిన విషయం తెలియకపోవటం ఆశ్చర్యకరమని అన్నారు. ఒకప్పుడు సైబరాబాద్ ని ఐటీ హబ్ గా తీర్చిదిద్దిన చంద్రబాబు ఇప్పుడు అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్ది రాష్ట్ర భవిష్యత్తుకు దారి చూపనున్నారని తెలిపారు. ఉపాధి అవకాశాలు, మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మా రాష్ట్రం కూడా దేశంలో నెంబర్ 1 స్థాయికి వెళ్తుంది మా రాష్ట్రం అని ఎన్నో ఆశలతో, ఆశాజనకంగా ఉన్న ప్రజల నమ్మకాన్ని విధ్వంసం ఒక అలవాటుగా చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ రాష్ట్రం మీద, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల మీద, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల మీద విషం జిమ్ముతూ, విషాన్ని జిమ్మటమే కాకుండా బెదిరింపులకు కూడా, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే ఏ రాజకీయ పార్టీ కూడా చేయని విధంగా
ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుని మరీ పనిచేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తామని నేను ఏ రాష్ట్రానికైనా సరే ఒక మంచి రాజధాని కావాలి, మా రాజధాని బాగుంటుంది, మా రాజధానిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి, గ్రామాల నుంచి ఎన్ని వేల మంది వెళ్ళినా కూడా మాకు ఏదో ఒక ఉపాధి లభిస్తుంది అని చెప్పేసి రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఆ రాజధాని పట్ల ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా రాజధానిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దురదృష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-24 మధ్యలో అధికారంలోకి రావటం మూలంగా ఈ రాష్ట్ర ప్రజల కలలన్నీ కూడా విధ్వంసం చెంది ఈ రాష్ట్రానికి రాజధాని లేకోకుండా 5 సంవత్సరాలు ప్రజలందరూ కూడా భరించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి మనం చేస్తాను. తర్వాత ఏ విధంగా విషయం చిమ్మాడో ఈ రాజధాని పట్ల ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ రోజు ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు పట్ల, రాబోయే తరాల భవిష్యత్తు పట్ల ఆలోచించాల్సిన అవసరం ఉంది. వైసీపీ చేస్తున్న క్షుద్ర రాజకీయాల పట్ల 2024 తర్వాత రకరకాలుగా మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి పట్ల ఈ రాష్ట్ర ప్రజలకి అనుమానాలు తలెత్తుతున్నాయని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నిజంగా మీకు ప్రజల మీద అక్కరున్నా, ప్రజల సమస్యల మీద మీకు ఏదన్నా బాధ్యత ఉన్నా, మీకు రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నా, మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీ వేదికగా ప్రశ్నించండి. మీకు ఏదైతే అనుమానాలు ఉన్నాయో, మీకు ఏదైతే ప్రజలు మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఉన్నాయో దాని మీద దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయండి, ప్రభుత్వం సమాధానం చెప్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఇటీవల చేసిన వ్యాఖ్యల ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ రంగంలో అగ్రగామిగా ఎదుగుతోంది. జనవరి 17, 2026న కాకినాడలో 13,000 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్లాంట్ కు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కలిసి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రీన్ ఎనర్జీ రంగంలో సుమారు 3.19 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం 2029 నాటికి 10 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024ను అమలు చేస్తోంది. ఈ పరిణామాలు ఏపీని దేశంలోని గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుస్తాయని బీజేపీ నేత మాధవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. Under the visionary leadership of our honorable CM and Deputy CM, Andhra is making great strides in green energy. A year ago, our honorable Prime Minister has come to Visakhapatnam to inaugurate one of the world's largest green hydrogen hub. So today we are here, one of the first of its kind of having green ammonia plant in Kakinada, and incidentally both AM green, it means anti-meridian. So sun rises to the midday. So for a sunrise, Andhra Pradesh AM green will give lots of light. Incidentally, this day happens to be a festival season. The four festivals we celebrate today is a victory over asuras. So incidentally, in India, we don't recognize energy. We celebrate and we worship energy. There are two energies. That is, one is asura, the devil Shakti, and another is divine Shakti, that is called Daivika Shakti. So AM green is a Daivika Shakti to decarbonize the devil Shakti of the carbon. And today I think this AM green is just a tickle. The tickle will form into a stream, it will become a flood, and it will become a tsunami and engulf whole of, not just Andhra Pradesh, whole of our nation, whole of the globe, and make the world a sustainable place to live in. I congratulate Anil Garu and Mahesh Garu. ఏఎం గ్రూప్ ప్రెసిడెంట్ కొల్లి మహేష్ ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న క్లీన్ ఎనర్జీ పాలసీ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ముఖ్యంగా కాకినాడలో భారీ గ్రీన్ అమోనియా ప్రాజెక్టు నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుతుందని మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబు కూడా ప్రకటించారు. ఇది దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, పెట్టుబడులను ఆకర్షిస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల వలన ప్రపంచ దేశాలకు గ్రీన్ ఎనర్జీ ఎగుమతి చేయడంతో పాటు రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించి ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని భావిస్తున్నారు. Under the visionary leaders of Prime Minister Modi ji and our Chief Minister Chandrababu Naidu Garu, realized that we have an opportunity to create and lead the global with right policies and supporting renewables and green hydrogen. Our Andhra Pradesh ICE policy, integrated clean energy policy, and Government of India's National Green Hydrogen Mission, which visualizes India to produce
5 million tons of green hydrogen and reducing fossil fuel imports by 2 lakh crores by 2030. This is a very global leadership opportunity we have been supported with. It's a momentous occasion. The inaugural major equipment erection at our flagship AM Green Kakinada, Andhra Pradesh. It's the first and the world's largest green ammonia facility. We will make green ammonia with only sun, wind, water and air and with no emissions. And this landmark project has been collaborated with our esteemed partner from Malaysia, Jantari, which is a group company of Petronas. ఈ నెల 20న కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ కోరారు. జీవో నెంబర్ 15తో అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమం ప్రభుత్వ అధికారిక కార్యక్రమం అయిందని తెలిపారు. వైకాపా హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి వైశ్యులకు కన్యకా పరమేశ్వరి ఆలయాలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా కన్యకా పరమేశ్వరి ఆలయాల్లో 20న అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. పొట్టి శ్రీరాములు 58 రోజుల దీక్షకు ప్రతీకగా మార్చి 16న అమరావతిలో 58 అడుగుల విగ్రహ ఆవిష్కరణ చేయనున్నట్లు డూండి రాకేష్ వెల్లడించారు. ఆర్యవైశ్యులకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్యులకు పెద్దపీట వేస్తుందని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండను వాసవి పెనుగొండగా పేరు మార్పు చేయడం ఆనందదాయకమని అన్నారు. ఆర్యవైశ్యుల చిరకాల కోరికైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం మాఘశుద్ధ విద్యా రోజున అధికారిక కార్యక్రమంగా చేయాలని ఏదైతే ఆర్యవైశ్యుల కోరిక మేరకు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా మొదటి సంవత్సరమే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కార్యక్రమాన్ని టేకాఫ్ చేసి స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ఏ విధంగా అయితే తిరుపతిలో తిరుమతి వెంకన్న స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారో, ఎలాగైతే కనకదుర్గమ్మ వారికి విజయవాడలోని కనకదుర్గమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారో, ఏ విధంగా అయితే శ్రీశైలం మల్లన్న స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారో, అలాగే కన్యకా పరమేశ్వరి అమ్మవారికి కూడా స్వయంగా పెనుగొండ వచ్చి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటింపజేసి స్వయంగా మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే పట్టు వస్త్రాలు సమర్పించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. మరి అంతే దాని కొనసాగింపుగా ఏదైతే ఆర్యవైశ్యుల కోరిక మేరకు అనాదిగా దశాబ్దాల కాలం నుంచి పెండింగ్ ఉంది ఈ కోరిక. మా అందరికీ గౌరవం రావాలంటే ఏదైతే వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా చేస్తే అమ్మవారికి గౌరవం వస్తే మా అందరికీ గౌరవం వచ్చినట్టుగానే మేమందరం కూడా భావించేవాళ్ళం. అటువంటిది గతంలో అనేక మంత్రిగా పనిచేసినా కూడా ఇదే డిపార్ట్మెంట్ అతని కింద ఉన్నా కూడా కనీసం ఏమీ చేయలేకపోయాడు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మా కోరికను మన్నించి దాన్ని రాష్ట్ర పండగగా తీర్చిదిద్దడం జరిగింది. మీరు కనుక చూసుకున్నట్టయితే స్టేట్ ఫెస్టివల్స్ జిఏడి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన జీవో నెంబర్ 15 చూసుకోవచ్చు. ఈ జీవో నెంబర్ 15లో రాష్ట్ర వ్యాప్తంగా 25 స్టేట్ ఫెస్టివల్స్గా డిక్లేర్ చేయడం జరిగింది. 24 కార్యక్రమాలని డిసైడ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇందులో 3 కార్యక్రమాలు మాకు సంబంధించిన కార్యక్రమాలుగా ఉంటాం. చాలా ఆనందదాయకం. ఇది ఆర్యవైశ్యులు అందరూ కూడా సగౌరవంగా గర్వించదగ్గ విషయం. ఎందుకనంటే ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండగల లిస్టులో చేర్చడం జరిగింది. ఏదైతే ఈ నెల 20వ తారీఖు జరగబోతున్న ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు యంత్రాంగం అంతా కూడా అధికారిక కార్యక్రమంలాగా ఎలా అయితే సంక్రాంతిని మనం అంగరంగ వైభవంగా చేశామో అదే విధంగా మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లబోతా ఉన్నాం. నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గా పులి శ్రీనివాసులు శనివారం తమ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. మత పెద్దలు సర్వమత ప్రార్థనలు చేశారు. అంతకుముందు కలెక్టరేట్ కు చేరుకున్న శ్రీనివాసులకు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అధికారులు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, మార్కాపురం జిల్లా అభివృద్ధి కోసం తమ వంతు సహకారం అందిస్తామని జాయింట్ కలెక్టర్ కు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలియజేశారు. అయితే గతంలో సిటీ కార్పొరేషన్ కమిషనర్ గా పులి శ్రీనివాసులు పనిచేసిన విషయం తెలిసిందే. అంతర్రాష్ట్ర దొంగ రఘునాథం కిరణ్ అనే దొంగను బాపట్ల జిల్లా చీరాల 1 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ వ్యాప్తంగా తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ రామనాథం కిరణ్ అనే దొంగను బాపట్ల జిల్లా చీరాల 1 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 20,67,000 రూపాయల విలువ గల బంగారు ఆభరణాలు, నగదును పోలీసులు రికవరీ చేశారు. వేటపాలెం మండలం కేపాల్ కాలనీలో ఇటీవల ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసులో సొత్తుతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడిన 150
159 గ్రాముల బంగారం, 20,000 నగదు సొత్తును రామనాథం కిరణ్ నుంచి రికవరీ చేయడం జరిగిందని, చీపుర్లు అమ్ముకుంటూ రెక్కి నిర్వహించి ఇంటి దొంగతనాలకి రామనాథం కిరణ్ పాల్పడుతున్నట్లు డీఎస్పీ ఎండి మొయిన్ వెల్లడించారు. నిందితుడిపై ఇప్పటి వరకు ఏపీ వ్యాప్తంగా 65కు పైగా దొంగతనాల కేసులు నమోదయ్యాయని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తామని డీఎస్పీ తెలిపారు. చీరాల 1 టౌన్ పరిధిలో దేశాయిపేట పంచాయతీ ఏరియాలో కేపాల్ కాలనీ ఉంది. అక్కడ గత నెల 19వ తేదీన అంటే 19 డిసెంబర్ 2025వ తేదీ ఉదయం 11 గంటల నుండి 12:30 మధ్యలో ఈ పుట్ట ఫణిరాజు అని చెప్పేసి ఉన్నారు. వాళ్ళ వైఫ్ ఇంటికి తాళం వేసి హాస్పిటల్కి వెళ్ళే టైంలో హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ 12:30 గంటల టైంలో వెనక్కి తిరిగి వచ్చి ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి ఇల్లు బ్రేక్ చేసి ఉండటం గమనించడం జరిగింది. తర్వాత ఇంట్లో ఉన్న ఇంటి తాళం అట్లాగే బీరువాలో ఉన్న లాకర్ తలుపులు పగలగొట్టి ఉండటంతో పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది. అప్పుడు చీరాల 1 టౌన్ ఎస్ఐ అండ్ సిఐ గారు ఇద్దరు వాళ్ళ సిబ్బందితో కలిసి వెళ్ళి క్లూస్ కోసం వెతికేటప్పటికి వాళ్ళ ఇంటికి యాక్చువల్గా సీసీ క్యామ్స్ కూడా ఉన్నాయి. కానీ ఆ సీసీ క్యామ్స్ యొక్క సీసీ క్యామ్స్కి సంబంధించిన డివిఆర్ సీసీటీవీ డివిఆర్ ఉంటుంది. ఆ డివిఆర్ కూడా తీసివేయడం, దాన్ని అక్కడి నుంచి బలవంతంగా తీసివేయడం గమనించడం జరిగింది. సీసీటీవీ ఫుటేజెస్ కూడా మనకి అవైలబుల్గా లేకపోయేటప్పటికీ ఆ కేసు రిజిస్టర్ చేసి దాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి ఆ క్లూస్ అవన్నీ వెరిఫై చేస్తూ ఉండేటప్పుడు రాబడిన సమాచారం మేరకు ఈ ముద్దాయి అయిన రామనాథం కిరణ్ సన్ ఆఫ్ ఉమాపతి 32 ఇయర్స్ మొదలియార్ కులం గాంధీనగర్ గూడూరు పట్టణం యొక్క కదలికలను గమనించడం జరిగి నిన్న మన 1 టౌన్ ఎస్ఐ రాజ్యలక్ష్మి వాళ్ళ సిబ్బంది సహాయంతో అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింది. ఈ క్రమంలో ఈ ముద్దాయి తో పాటు సిద్ధవటం పోలీస్ స్టేషన్లో ఒక కేసు, అట్లాగే బాపట్ల జిల్లాలోనే 2023లో జరిగిన ఒక థెఫ్ట్ కేసు కూడా అడ్మిట్ అయ్యారు. అట్లాగే గిద్దలూరులో దర్శి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర అభివృద్ధి శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శిలో 4 కోట్ల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేయబోతున్న విద్యుత్ డివిజన్ కార్యాలయానికి ముండ్లమూరు మండలం ఉల్లగల్లులో 3,90,00,000 రూపాయలతో 33/11 kV సబ్స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడారు. దర్శి నియోజకవర్గంలో రైతాంగానికి నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దామచెర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తమల అశోక్ రెడ్డి, దర్శి ఎర్రగొండపాలెం నుంచి ఇన్ఛార్జీలు గొట్టిపాటి లక్ష్మి, ఎలక్షన్ బాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో రైతాంగానికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం కొత్తగా పవర్ స్టేషన్ దాదాపు 4.5 కోట్లతో ఉల్లగల్లి గ్రామంలో పవర్ స్టేషన్, అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆయన విగ్రహావిష్కరణ కూడా చేసే కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొంచుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేస్తాం, ముందుకెళ్తాము. మీకు తెలియదు కాదు, పెన్షన్లు చాలా పెద్ద ఎత్తున 33,000 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే భారతదేశంలో అది ఆంధ్ర రాష్ట్రం. చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మాత్రమే. ఇలా అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. మార్కాపురం జిల్లా ఖమ్మం జరుగు ఎన్టీఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ లో ప్రొద్దుటూరు టీంపై మార్కాపురం టీం మొదటి సెమీఫైనల్లో విజయం సాధించింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు సెమీఫైనల్లో విజేతలుగా నిలిచిన మార్కాపురం టీం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా బహుకరించారు. ఈ సందర్భంగా ఖమ్మం పార్టీ అధ్యక్షులు కేతం శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.